పరకామణి కేసులో ఫిర్యాదుదారు టీటీడీ పూర్వ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మర్డర్ కేసులో మిస్టరీ వీడలేదు. సతీష్ కుమార్ హత్యపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి డమ్మీ బొమ్మను తోసేసి హత్య జరిగిన తీరును పరిశీలించారు. ట్రైన్ నుంచి దూకితే ఎంత దూరంలో పడతారు, ఎవరైనా తోసుంటే ఎంత దూరంలో పడతారు అనే దాన్ని పరిశీలించారు. ట్రైన్ నుంచి పడితే మొబైల్ ఫోన్ పక్కనే ఎందుకు ఉంది అన్న అంశంపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సతీష్ కుమార్ హత్యపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గుత్తి రైల్వే పోలీసులు. మరోవైపు సతీష్ కుమార్ హత్యకు సంబంధించి అనంతపురంలో సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ సమీక్షించారు. సతీష్ కుమార్ హత్య జరిగిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించారు. అంతకుముందు అనంతపురం పోలీస్ గెస్ట్ హౌస్లో పోలీసు ఉన్నతాధికారులతో సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, ఇన్వెస్టిగేషన్ టీంతో డీజీ సమావేశమయ్యారు. సతీష్ కుమార్ మృతదేహానికి సిటీ స్కాన్ చేసిన డాక్టర్లతో మాట్లాడారాయన. పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులతో సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు తీసుకున్నారు డీజీ. పరకామణి కేసులో ఫిర్యాదుదారు టీటీడీ పూర్వ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మర్డర్ కేసులో మిస్టరీ వీడలేదు. సతీష్ కుమార్ హత్యపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి డమ్మీ బొమ్మను తోసేసి హత్య జరిగిన తీరును పరిశీలించారు. ట్రైన్ నుంచి దూకితే ఎంత దూరంలో పడతారు, ఎవరైనా తోసుంటే ఎంత దూరంలో పడతారు అనే దాన్ని పరిశీలించారు. సంచలనం సృష్టించిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ ది హత్య ఆత్మహత్య, ప్రమాదమా అని తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ మృతి రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పరకామణి కేసులో సతీష్ ఫిర్యాదుదారుడు కావడంతో కేసుకు ప్రాధాన్యత పెరిగింది. పరకామణి కేసును విచారణ చేస్తున్న సిఐడి ఏడీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నిన్నటి నుంచి అనంతపురం జిల్లాలోనే మకాం వేశారు. ఘటనకు సంబంధించిన అంశాలపై క్లూస్ సేకరించేందుకు 360 డిగ్రీస్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సంచలనం సృష్టించిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ ది హత్య ఆత్మహత్య, ప్రమాదమా అని తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దర్యాప్తుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి సతీష్ కుమార్ హత్యకు సంబంధించి కొద్దిసేపు క్రితమే సీన్ రికరేషన్ చేశారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి ఎక్కడ ఘటన జరిగిందో కోమలి జూటూరు మధ్య ఉన్న రైల్వే ట్రాక్ వద్ద సీన్ రికరేషన్ సంబంధించి ప్రక్రియ కొనసాగింది. రేంజ్ డిఐజీ షిమోషి అలాగే జిల్లా ఎస్పీ జగదీష్ సమక్షంలో ఈ సీన్ రికరేషన్ జరిగిందని చెప్పవచ్చు. గుత్తి నుంచి బయలుదేరిన ట్రైన్, వేగంగా వెళ్తున్న ట్రైన్లో నుంచి ఒక బొమ్మను అక్కడ ఉన్న సిబ్బంది తోసేశారు. ఎంత వేగంతో కిందికి పడింది, పడిన సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా పోలీసులు వీడియోగ్రఫీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ హత్య కీలక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఘటన ఏదైతే ఉందో నిన్న సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించిన పరిస్థితి ఉంది. ప్రతి అంశాన్ని వీడియోగ్రఫీ చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపు క్రితమే సీన్ క్రియేషన్కి సంబంధించి
ఒక బొమ్మ ద్వారా వేగంగా వెళ్తున్న ట్రైన్లో నుంచి తోసివేయడం జరిగింది. తోసివేసిన సమయంలో ఆ బొమ్మ ఎంత దూరంలో డిస్టెన్స్లో పడింది, బొమ్మ తోసివేసిన సమయంలో డిస్టెన్స్లో పడిన సమయంలో ఏ పార్ట్లు దెబ్బతిన్నాయని, అంటే బొమ్మకు సంబంధించి ఏ పార్ట్లు దెబ్బతిన్నాయని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించే పరిస్థితి ఉంది. ఎంత వేగంతో వెళ్తే ఎంత వేగంతో కింద మనిషి పడితే ఎంత అంటే గాయాలైతాయని కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదికకు సంబంధించి ఎవరైతే డాక్టర్ చేస్తారో ఆ డాక్టర్లు అలాగే సిటీ స్కాన్ చేసే సమయంలో రేడియాలజిస్ట్ను కూడా పిలిపించి ఎక్కడైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా బోన్లో అని చెప్పి, బాడీలో అని చెప్పి తెలుసుకున్న పరిస్థితి ఉంది. నిన్న మనకి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు అయితే సతీష్ కుమార్ తల భయభాగంలో బాది మోదినట్లు గాయాలు ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అలాగే ఈ బాడీ సీన్ రికషన్ సమయంలో బాడీ ట్రైన్లో ఇంటి పడినప్పుడు ఎంత దూరం పడుతుంది, ఎంత వేగంతో కింద పడుతుంది కూడా పరిశీలించిన పరిస్థితి. కొద్దిసేపు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు ఎంత వేగంతో కింద పడ్డాడు, అలాగే అతను పడిన సమయంలో అతని బాడీ మృతదేహం వద్ద సెల్ ఫోన్ ఎంత దూరంలో లభ్యమైందని కూడా అక్కడ స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్న పరిస్థితి. అలాగే మనిషి పడినప్పుడు తన జేబులో ఉన్న సెల్ ఎంత దూరం పడిపోయిందో లేకపోతే పక్కన లభ్యమైందని కూడా స్థానికులను అడిగి తెలుసుకున్నాడు. అలాగే అర్ధరాత్రి సమయంలో అయితే 11:03 గుంతకల్లు రైల్వే పార్కింగ్ ప్లేస్లో నమోదైన సతీష్ కుమార్ విజువల్స్ ఆధారంగా ఎన్ని గంటలకు ట్రైన్ బయలుదేరింది, కోమలికి వచ్చేందుకు ఎంత సమయం అయిపోయింది, ఆ సమయంలో సతీష్ కుమార్ ఎందుకు రైల్వే బోగి ఏదైతే ఉందో A1 రాయలసీమ ఎక్స్ప్రెస్లో A1 బోగిలో డోర్ వద్దకు ఎందుకు రావాల్సి వచ్చింది, అతను వచ్చాడో స్వయంగా ఎవరు తీసుకొచ్చారనే కోణంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి రైల్వే పోలీసులు అలాగే స్థానికంగా సివిల్ పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఉందో పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ మృతికి సంబంధించి హైకోర్టు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో సిఐడి రవికుమార్ వెంటనే విజయవాడకి బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. సతీష్ కుమార్ హత్యకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా కోర్టుకు తెలిపే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఏదప్పటికీ నిన్నటి నుండి సతీష్ కుమార్ హత్య ఘటన జరిగిన నిన్నటి నుంచి ప్రతి ఒక్క అంశాన్ని సంబంధించి సీసీ ఫుటేజ్ సేకరించడంతో పాటు కాల్ డేటా మొత్తం సేకరించారు. అలాగే వాట్సాప్ చాటింగ్ సంబంధించి చేశారు. గతంలో ఈ మొదటి వారంలో విచారణకు వచ్చిన సమయంలో సతీష్ కుమార్ రెండోసారి విచారణకు వస్తున్న సమయంలో ఏం జరిగిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మనకు అందుతున్న సమాచారం మేరకు అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారో నా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. 10 బృందాలు ఆ భోగిలో ఉన్న ప్రతి ఒక్కరిని వివరాలు అడిగి తెలుసుకుంటారు. క్షుణ్ణంగా వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే క్రైమ్ హిస్టరీ ఏమైనా ఉందా, అక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఆ సమయంలో సతీష్ కుమార్ బయటకు వెళ్తున్న సమయంలో ఎవరైనా చూసారా, లేకపోతే ఎవరైనా వ్యక్తి అక్కడికి పిలుచుకెళ్లారా కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం డీక్రేషన్ ముగించుకొని పోలీసులు కూడా అనంతపురం జిల్లాకు పయనారు. పూర్తి స్థాయిలో కేసు రైల్వే పోలీసుల నుండి తాడిపత్రి పోలీసులకు అప్పగించిన తర్వాత మొత్తం ఈ ఎస్పీ స్వయంగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భోగి అయితే శ్రీనివాస్, కాల్ హిస్టరీ కావచ్చు లేకపోతే చాటింగ్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ పరిశీలించిన మీదట ఏమైనా కీలక అంశాలు ఏమైనా పోలీసులకు చిక్కాయా, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా? భోగి కేసు సంబంధించి ప్రధానంగా అయితే పలువురు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది. కేసు సంబంధించి ఎవరెవరైతే కేసులు పోలీసులు అయితే తలపైన బాధడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే కేసు సంబంధించి ఎందుకంటే తలపైన ఇంజురీ ఉంది, ఇంజురీకి సంబంధించి తలపైన ఎవరు బాదారు అనే కొనపైన, ఎందుకంటే మన ఎడమవైపు భాగంలో తలపైన గట్టిగా బాధినట్లు ఉంది. ఇక్కడ సంబంధించిన మెదడు ఏదైతే బయటకు వచ్చినట్లు కూడా గుర్తించారు. అలాగే బోన్ ఫ్రాక్చర్ ఉందా అని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే సతీష్ కుమార్ హత్య చేయడానికి ఎలాంటి బలమైన కారణాలను కూడా చూస్తున్నారు. ఎందుకంటే సతీష్ కుమార్ హత్యకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు కొంతమంది ఏదైతే రాజకీయ ప్రముఖుల పేర్లు ప్రస్తావించారో ఆ రాజకీయ ప్రముఖులే తమ వాస్తవాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతోనే సతీష్ కుమార్ హత్య చేసి ఉంటారని కూడా పోలీసులకు వారు చెప్పడం జరిగింది. బంధువుల ఫిర్యాదు మేరకు కూడా హత్య కేసుగా నమోదు చేశారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి రాజకీయంగా అయితే మొత్తం పెను సంచలనం కలగబోతుంది. ఎందుకంటే ఈ హత్య కేసు అలాగే అనుమానితులు ఎవరైనా పోలీసుల అదుపులో ఉంటే మాత్రం ఈ కేసు మాత్రం రాజకీయంగా పెను దుమారం లేపే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్లో బోగీలో ఇతను ప్రయాణించిన బోగితో పాటు మిగిలిన బోగీల్లో కూడా ప్యాసింజర్ల జాబితాను పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే ఇంటి నుంచి వచ్చిన సమయంలో ఇతను ఎవరైనా ఫాలో చేశారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భోగి ప్రస్తుతం అయితే ఈ సీన్ క్రియేషన్ ముగిసింది. ఇప్పటికే పోలీసులు కూడా అనంతపురం చేరుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి సీన్ రిక్రియేషన్ సంబంధించి ఒక నివేదికను కూడా ఉన్నతాధికారులకు పంపే అవకాశం ఉంది. భోగి థ్యాంక్ యూ శ్రీనివాస్.
సంచలనం సృష్టించిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ ది హత్య ఆత్మహత్య ప్రమాదమా అని తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ మృతి రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పరకామణి కేసులో సతీష్ ఫిర్యాదుదారుడు కావడంతో కేసుకు ప్రాధాన్యత పెరిగింది. పరకామణి కేసును విచారణ చేస్తున్న సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నిన్నటి నుంచి అనంతపురం జిల్లాలోనే మకాం వేశారు. ఘటనకు సంబంధించిన అంశాలపై క్లూస్ సేకరించేందుకు 360 డిగ్రీస్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి సతీష్ తనంతట తానే దూకేస్తే ఎంత దూరంలో పడగలరు, అలా కాకుండా ట్రైన్ నుంచి ఆయన ఎవరైనా తోసుంటే లేదా ఎత్తి పడేసుంటే ఎంత దూరంలో పడతారు అనే దానిపై సీన్ రీకన్స్ట్రక్షన్లో అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డమ్మీ బొమ్మను ఒకదాన్ని తీసుకొచ్చారు. సతీష్ సెల్ ఫోన్ ఆయన మృతదేహం పక్కనే పడి ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ నుంచి 200 మీటర్ల దూరంలో పడినా ఆయన ఫోన్ మాత్రం మృతదేహానికి పక్కనే ఎలా ఉంది అనే దానిపై పరిశీలన చేస్తున్నారు. అలాగే సతీష్ ఉన్న ట్రైన్ బోగీలో ఉన్న తోటి ప్రయాణికులు ఎవరు, వాళ్ళు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది ఆరా తీస్తున్నారు. అనుమానితులపై నిఘా పెట్టారు. ట్రైన్ కోసం గుంతకల్ రైల్వే స్టేషన్కు సతీష్ వచ్చినప్పటి నుంచి సీసీ కెమెరా విజువల్స్ను పోలీసులు సేకరించారు. బ్యాగ్తో రైల్వే స్టేషన్కు వచ్చిన సతీష్ అక్కడ ఉన్న ఓ వ్యక్తితో కాసేపు మాట్లాడి వెళ్లారు. ఆయనతో మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు, ఏం మాట్లాడారు అనేది ఆరా తీస్తున్నారు. అలాగే ఈ కేసును హైకోర్టు పర్యవేక్షణలో విచారణ చేస్తోంది సిఐడి. దీంతో ఎప్పటి వివరాలు అప్పుడే హైకోర్టుకు ఇచ్చేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు.